చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరంగా ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని రాక్వుడ్ పాఠశాలలో 1976-1986 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. చదువులు చెప్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. రాక్వుడ్ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. ఈ రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు చదువుకొని ఈ రాక్వుడ్ స్కూల్లో ఈరోజు ఎన్నో ఉన్నత స్థాయికి చేరి ఈరోజు రాక్వుడ్ స్కూల్లో వాళ్ళ పూర్వ స్మృతులను తలుచుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో నన్ను ఆహ్వానించిన ముందుగా వాళ్ళకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే వీళ్ళంతా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాడో వాళ్ళ సమయపాలనను ఎంతో బిజీ షెడ్యూల్ కాదనుకుని వాళ్ళంతా కలిసిమెలిసి మేము ఈ స్కూల్కి ఏదైనా చేయాలా, ఈ రాక్వుడ్ స్కూల్ అంతరించిపోతా ఉంది కర్నూలులో, దీని రూపురేఖలు ఇప్పుడున్నటువంటి కాలానికి తగినట్టు మేము మార్చాలనే సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల నిర్ణయం మేరకు వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళ అభిప్రాయాలను మేము పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఇది రకరకాలుగా అన్యాక్రాంతమయ్యే దినాలు వచ్చాయి అని చెప్పి బాధపడడం జరిగింది. అందులో భాగంగా వారందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షల మేరకు వాళ్ళ కోరికల మేరకు గౌరవ కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఏ విధంగా అయితే రాక్వుడ్ స్కూల్ అని ఉండి రాక్వుడ్ స్కూల్లో సీట్ దొరకాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఆ రోజుల్లో మాకందరికి తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఒక విద్యా సంస్థగానో లేకపోతే ఒక స్టడీ సర్కిల్ గానో ఒక లైబ్రరీ గానో మార్చాలని వీళ్ళంతా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ముందు వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తదనంతరం మేము కూడా ఒక కర్నూలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా వంతు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటి గవర్నమెంట్స్ ఏవైతే మైనారిటీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం కాకుండా వీటిల్లో ఒక స్టడీ సర్కిల్ లాంటిది కానీ లేకపోతే ఒక లైబ్రరీ లాంటి దాన్ని కానీ ఏర్పాటు చేయడానికి తను కలెక్టర్ గారితో ఇంకా అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మా పూర్వ విద్యార్థులు 1986 బ్యాచ్ నుండి బస్తిపాటి నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా విషయం ఏంటంటే మేము ఏదైతే పెట్టుకున్నామో మా ఉద్దేశం ఏదైతే ఉందో పాలిటిక్స్ వేరు, పొలిటీషియన్స్ వేరు, మేము వేరు, మీరు పాత్రికేయులుగా జర్నలిస్టులుగా ఈ యొక్క విషయాన్ని ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చి ఇటువంటి గవర్నమెంట్స్ని కాపాడడం కోసం మీ సహకారము, మీరు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించాలని, మీరు ముందుండి ఎంపీ గారికి సలహాలు ఇవ్వాలని, మీరందరూ ఉండి ఈ ప్రాపర్టీస్ని